హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇవాళ మనం సఫారీ వరల్డ్లోని మెరైన్ పార్క్ కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు సఫారీ పార్క్కి వచ్చేసాము. ఈ సఫారీ పార్క్కి మనం మన ఓన్ వెహికల్లో రావచ్చు, కానీ కిందకి దిగకూడదు. కార్లోంచి రౌండ్ వేసుకొని వెళ్ళాలి. ఈవెన్ కార్ డోర్ గ్లాస్ కూడా కిందకి దించకూడదు. జూలన్నిటిలో అనిమల్ కేజ్లో ఉంటుంది, మనం ఫ్రీగా బయట తిరిగేస్తుంటాం కదా. ఇక్కడ రివర్స్ అన్నమాట, మనం కేజ్లో తిరగాలి, అనిమల్ ఫ్రీగా బయట తిరుగుతుంటాయి. వందల జిరాఫీల్ని, జీబ్రాల్ని, రైనోసర్స్ని, ఇంకా చాలా అనిమల్స్ని, ఇంకా వేల కొద్ది పక్షుల్ని ఇలా ఫ్రీగా తిరగడం చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బర్డ్ వాచింగ్ హ్యాబిట్ ఉండే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ నిజంగా ఒక ప్యారడైజ్ లాగా అనిపిస్తుంది. ఈ బర్డ్స్ని ఇలా వాటి ఫ్లయింగ్, వాటి ఫిషింగ్ హ్యాబిట్స్, వాటి ఫీడింగ్ హ్యాబిట్స్, వాటి నెస్ట్లు ఇలా చూడడం చాలా ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రేర్ వెరైటీస్ అనిమల్స్ని, రేర్ బర్డ్స్ని చాలా దగ్గరగా చూడొచ్చు. మన కార్ పక్కనే వెళ్తూ ఉంటాయి, కార్ ముందరే వెళ్తుంటాయి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇదైతే మాత్రం. ఈ బర్డ్స్ తర్వాత మనం ఇంకొక ఎగ్జైటింగ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇలా మనం వెళ్తున్న కార్ పక్కనే, ఇలా రోడ్డు పక్కనే ఇంత దగ్గరగా పదుల సంఖ్యలో పులుల్ని, సింహాల్ని చూడడం అనేది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఈ సింహాలకి ఇప్పుడే బాగా ఫుల్గా ఫుడ్ పెట్టినట్టున్నారు. హాయిగా తిని బజ్జున్నాయి, అన్నీ రిలాక్స్ అవుతున్నాయి చెట్ల కింద కూల్గా. ఇలా లెక్క పెట్టిన పులులు, సింహాలకి అన్నిటికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి మనం నెక్స్ట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వెహికల్లో రావడానికి సపరేట్ ప్యాకేజ్ అనమాట. ఇందులో వస్తే అన్ని అనిమల్స్కి మన చేత ఫీడింగ్ కూడా చేపిస్తారు. ఇలా మనం సఫారీ పార్క్లో లాస్ట్ అనిమల్ దగ్గరికి వచ్చేసాం. రోడ్డు పక్కనే బోల్డ్ అన్ని ఎలుగుబంట్లు ఉన్నాయి. ఒకటైతే మెల్లగా వాటర్లో దిగుతుంది, ఏదో వెతుక్కుంటున్నట్టు. సో ఇలా ఈ లాస్ట్ ఎలుగుబంటికి కూడా మనం బాయ్ బాయ్ చెప్పేసి సఫారీ పార్క్ని ఇక్కడితో ఎండ్ చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.